ఎవరు ముఖ్యమంత్రి? ఒక 100 రూపాయల సినిమా టికెట్ థియేటర్లో హీరో ఎంట్రీకి కాగితాలు చించి విజిల్స్ వేసి సి జోసెఫ్ విజయ్ ఎనుమ్నాన్. విజయ్ ఫ్యాన్స్ పబ్లిక్ గ్రీవెన్స్ అంటే నోరు మంచిగా ఉంటే ఊరు మంచిగా ఉంటుంది. ఇదే మాటని రాజకీయాలకు అప్లై చేసి చూద్దాం. ఒక 100 రూపాయల సినిమా టికెట్ ఏకంగా ఒక రాష్ట్రాన్ని శాసించే ముఖ్యమంత్రి కుర్చీని డిసైడ్ చేస్తుందని మీకు తెలుసా? వినడానికి షాకింగ్గా ఉన్నా మన సౌత్ ఇండియాలో ముఖ్యంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో దశాబ్దాలుగా జరుగుతున్న రియాలిటీ ఇదే. థియేటర్లో హీరో ఎంట్రీకి కాగితాలు చించి విజిల్స్ వేసిన ఫ్యాన్స్ అదే హీరోని ఏకంగా సీఎం కుర్చీలో కూర్చోబెట్టిన ఎపిక్ స్టోరీ ఇది. సి జోసెఫ్ విజయ్ ఎనుమ్నాన్. ఇది మామూలు కథ కాదు బ్రో. సినిమా స్క్రీన్లు ఏకంగా అసెంబ్లీలుగా మారిన ఒక హిస్టరీ. ఎవరు ముఖ్యమంత్రి? అసలు అభిమానం అనే ఈ ఫీలింగ్ పొలిటికల్ పవర్గా ఎలా మారిందో తెలుసుకోవాలంటే మనం ముందుగా తమిళనాడుకు వెళ్ళాలి. 1940ల కాలంలో డిఎంకే పార్టీని స్థాపించిన సిఎస్ అన్నాదురై, ఎం కరుణానిధి లాంటి నాయకులు నాటకాలను, సినిమాను ఒక పవర్ఫుల్ పొలిటికల్ వెపన్గా వాడటం మొదలుపెట్టారు. 1952లో వచ్చిన పరాశక్తి సినిమాతో సినిమాల ద్వారా రాజకీయ ప్రచారం చేయటం పీక్స్కి వెళ్ళింది. ఇక 1954లో కళ్యాణ సుందరం అనే ఒక వీరాభిమాని మొట్టమొదటిసారిగా సూపర్ స్టార్ ఎంజీఆర్కి ఒక ఫ్యాన్ క్లబ్ని స్థాపించాడు. అవే ఫ్యాన్ క్లబ్లు నెమ్మదిగా డిఎంకే పార్టీకి పల్లెపల్లెన ప్రచారం చేసే ఒక సైన్యంగా మారిపోయాయి. హీరోల మాట అంటే ప్రాణమిచ్చే అభిమానులు వారి కోసమే పార్టీ జెండాలు మోసి ఓటు బ్యాంకుగా మారారు. ఇక మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఇక్కడ ఈ సంచలనం కొంచెం లేటుగా కానీ ఇంకా గట్టిగా మొదలైంది. మార్చ్ 1982లో లెజెండరీ యాక్టర్ ఎన్టీ రామారావు గారు తెలుగువారి ఆత్మగౌరవం అనే నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించారు. అప్పటిదాకా సినిమాల్లో రాముడిగా, కృష్ణుడిగా, దేవుడిగా చూసిన జనం ఆయన రాజకీయాల్లోకి రాగానే నీరాజనాలు పట్టారు. ఒక పాత షెవర్లే వ్యాన్ని చైతన్య రథంగా మార్చుకుని దాదాపు 75,000 కిలోమీటర్లు రాష్ట్రమంతా సుడిగాలి పర్యటన చేశారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టిన కేవలం 9 నెలల్లోనే, అవును కేవలం 9 నెలల్లోనే ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మొట్టమొదటి కాంగ్రెసేతర ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ ఒక సెన్సేషన్ రికార్డును సృష్టించారు. సినిమా చరిష్మా ఒక పొలిటికల్ సునామీలా మారటం రెండు రాష్ట్రాల్లో ఎలా మొదలైందో ఇక్కడే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఈ ఫ్యాన్ బేస్ పాలిటిక్స్ అసలు ఆట తమిళనాడులోనే స్టార్ట్ అయింది. అసలు ఈ స్టోరీలోకి వెళ్తే మీకు గూస్ బంప్స్ వస్తాయి. 1967లో ఒక అద్భుతం జరిగింది. అప్పటిదాకా ఎంతో స్ట్రాంగ్గా ఉన్న కాంగ్రెస్ పార్టీని ఓడించి అన్నాదురై గారి నాయకత్వంలో డిఎంకే పార్టీ అధికారంలోకి వచ్చింది. దీని వెనుక ఉన్న సీక్రెట్ వెపన్ ఏంటో తెలుసా? మన సిల్వర్ స్క్రీన్. అవును, నాటకాల ద్వారా, సినిమాల ద్వారా ద్రావిడ భావజాలాన్ని జనాల్లోకి బలంగా తీసుకెళ్లారు. ఆ టైంలో డిఎంకేకి అతిపెద్ద బలం స్టార్ క్యాంపెయినర్ మనందరికీ తెలిసిన ఎంజి రామచంద్రన్, అంటే సాక్షాత్తు ఎంజీఆర్. ఎంజీఆర్ క్రేజ్ అప్పట్లో మామూలుగా ఉండేది కాదు. తెర మీద ఆయన ఎప్పుడు పేదల కోసం పోరాడే రక్షకుడిలా, ఆపద్ బాంధవుడిలా కనిపించేవారు. రియల్ లైఫ్లో కూడా ఆయన ఫ్యాన్స్ అదే రేంజ్లో కనెక్ట్ అయ్యారు. 1954లో కళ్యాణ సుందరం అనే అభిమాని పెట్టిన చిన్న ఫ్యాన్స్ క్లబ్ చూస్తుండగానే వేలాది క్లబ్బులుగా విస్తరించి డిఎంకే పార్టీకి ఒక ఊరు పేరు లేని ఆర్మీలాగా మారిపోయింది. అయితే కథలో అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలైంది. 1972లో అప్పటి ముఖ్యమంత్రి కరుణానిధి గారితో వచ్చిన విభేదాల వల్ల ఎంజీఆర్ డిఎంకే నుంచి బయటకు వచ్చేసి తన సొంత పార్టీ అన్నా డిఎంకేని అనౌన్స్ చేశారు. పార్టీ లాంచ్ చేయగానే ఎంజీఆర్ ఫ్యాన్స్ ఊరుకుంటారా? తమ దేవుడి లాంటి అభిమాన హీరో కోసం రాత్రికి రాత్రే ఆ ఫ్యాన్ క్లబ్లన్నిటినీ పార్టీ ఆఫీసులుగా మార్చేశారు. కేవలం సినిమాలు చూసి విజిల్స్ వేసే అభిమానులే పక్క పార్టీ కార్యకర్తలుగా మారిపోయి ఊరురా తిరిగి ప్రచారం చేశారు. దీని రిజల్ట్ ఎలా ఉందంటే 1977 ఎన్నికల్లో ఎంజీఆర్ చరిత్ర సృష్టించి తమిళనాడు ముఖ్యమంత్రి కుర్చీలో దర్జాగా కూర్చున్నారు. ఒక సినిమా హీరో తన ఫ్యాన్స్ అండతో ఏకంగా ఒక రాష్ట్రాన్ని, వ్యవస్థను గుప్పెట్లోకి తీసుకోవడం బహుశా చరిత్రలో అదే తొలిసారి. ఆ తర్వాత ఆయన బతుకున్నంత కాలం ఆ సీఎం కుర్చీని ఎవరు కదల్చలేకపోయారు. ఎంజీఆర్ వారసత్వాన్ని తీసుకున్న జయలలిత గారు కూడా అదే తరహాలో సినిమా గ్లామర్తో వచ్చి అమ్మగా రాష్ట్రాన్ని దశాబ్దాల పాటు ఏలారు. అలా థియేటర్లలో పేపర్లు చల్లే ఫ్యాన్స్ పాలిటిక్స్లో ఓట్లు కురిపించే సైన్యంగా మారిన ఎపిక్ జర్నీ ఇది. ఇక మన ఆంధ్రప్రదేశ్ ముచ్చటికి వస్తే ఇక్కడ ఈ ఫ్యాన్ బేస్ పాలిటిక్స్ ఇంకో లెవెల్లో జరిగాయి. అప్పటిదాకా సినిమాల్లో రాముడిగా, కృష్ణుడిగా ఎన్టీ రామారావు గారిని చూసిన జనం ఆయన కనిపిస్తే చాలు 2 చేతులెత్తి దండం పెట్టేవాళ్ళు. ఆయనే మనకు దేవుడు అనే రేంజ్లో కనెక్ట్ అయ్యారు. ఆ టైంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇష్టం వచ్చినట్లుగా ముఖ్యమంత్రులను మారుస్తూ ఉండడంతో తెలుగు ప్రజల ఆత్మగౌరవం దెబ్బతింటుందని ఎన్టీఆర్ ఫీల్ అయ్యారు. సరిగ్గా
అదే పాయింట్ పట్టుకొని మార్చి 1982లో తెలుగు వారి ఆత్మగౌరవం అనే పవర్ఫుల్ నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించారు. పార్టీ పెట్టిన తర్వాత ఆయన చేసిన పని మామూలు సెన్సేషన్ కాదు. పక్క రాష్ట్రంలో ఎంజీఆర్ ఫార్ములా చూసిన ఎన్టీఆర్ జనం దగ్గరికి నేరుగా వెళ్లాలని డిసైడ్ అయ్యారు. చెన్నై జెమినీ స్టూడియోస్కి చెందిన ఒక పాత షెవర్లే వ్యాన్ని తీసుకొని దాన్ని రిపేర్ చేయించి దానికి చైతన్య రథం అని పేరు పెట్టారు. ఆ రథం మీద ఎక్కి ఏకంగా 75,000 కిలోమీటర్లు, అవును 75,000 కిలోమీటర్లు రాష్ట్ర నలుమూలలా సుడిగాలి పర్యటన చేశారు. రోడ్డు పక్కనే స్నానం చేయటం, జనం మధ్యనే తినడం చూసి అభిమానులు, ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. దీని రిజల్ట్ ఏంటో తెలుసా? ఎప్పుడు కాంగ్రెస్ కి కంచుకోటగా ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పార్టీ పెట్టిన కేవలం 9 నెలల్లోనే ఎన్టీఆర్ క్లీన్ స్వీప్ చేశారు. జనవరి 1983 నాటికి జరిగిన ఎన్నికల్లో ఏకంగా 201 సీట్లు గెలుచుకుని రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటి కాంగ్రెసేతర ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ చరిత్ర సృష్టించారు. ఒక సినిమా చరిష్మా, అభిమానుల పవర్ రాజకీయాల్లో ఎంతటి సునామీ సృష్టించగలదో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆ రోజు కల్లారా చూసింది. కానీ ఆగస్టు 1995లో జరిగిన ఒక రాజకీయ కుట్ర వల్ల సొంత అల్లుడు నారా చంద్రబాబు నాయుడు చేతుల్లోనే ఎన్టీఆర్ పవర్ కోల్పోవాల్సి రావటం ఇక్కడ ఒక ట్రాజిక్ ఎండింగ్. ఏది ఏమైనా తెలుగు సినిమా ఫ్యాండమ్ పొలిటికల్ పవర్గా మారి ఎలా ఒక రాష్ట్రాన్ని శాసించిందో చెప్పడానికి ఎన్టీఆర్ జర్నీ ఒక ఎపిక్ ఎగ్జాంపుల్. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అని మనకు మాట ఉంటుంది కదా. నోరు మంచిగా ఉంటే ఊరు మంచిగా ఉంటుంది. ఇదే మాటని రాజకీయాలకు అప్లై చేసి చూద్దాం. నాయకుడు కమిట్మెంట్గా ఉంటే, జనం సమస్యల విషయంలో చిత్తశుద్ధితో ఉంటే గనక నాయకుడితో పాటు క్యాడర్ కూడా జనం సమస్యల పట్ల అంతే కమిట్మెంట్తో, ప్యూరిటీతో రియాక్ట్ అవుతుంది. యథా రాజా తదా క్యాడర్ అని కదా దానికి అర్థం. ఇప్పుడు అసలు పాయింట్కి వద్దాం. మన తమిళనాడులో విజయ్ ఫ్యాన్స్ పబ్లిక్ గ్రీవెన్స్ అంటే జనం సమస్యల విషయంలో రియాక్ట్ అవుతున్న తీరు చూస్తే నిజంగా మన కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. தப்பே செய்ய மாட்டோம், ஊழலே செய்ய மாட்டோம், நேர்மையா தான் இருப்போம், நியாயமா தான் இருப்போம். అక్కడ ఏదో గొప్పగా జరుగుతుందని మెచ్చి వీరతాళ్లు వేయడానికి నేను ఈ మాట చెప్పట్లేదు. వాళ్ళు ఏ విషయంలో అయితే రియాక్ట్ అయ్యారో అక్కడ ఎలాంటి విధానాలు ఇంప్లిమెంట్ అవుతున్నాయో తెలిస్తే అంతకు మించిన సమస్యలు మన దగ్గర కూడా ఉన్నప్పుడు మన దగ్గర ఎందుకు ఇలా జరగట్లేదు అని ఖచ్చితంగా అనిపిస్తుంది. అక్కడ మేజర్ ఎలిగేషన్ అయిన అవినీతిపై విజయ్ అధికారంలోకి రాగానే కంప్లీట్ క్రాక్ డౌన్ చేస్తామని అన్నారు. అవినీతి ఎక్కడైనా బల్ల కింద చేయి పెట్టినట్టు కనబడితే ఎవరూ కాపాడలేరు అని హెచ్చరించడమే కాకుండా కరప్షన్ జరిగిందని ఆధారం చూపించి కంప్లైంట్ చేస్తే ఇమీడియట్గా ₹1,00,000 బహుమానం అని అనౌన్స్ చేశారు. సరిగ్గా ఇదే స్ఫూర్తితో దీపక్ అనే ఒక విజయ్ అభిమాని ఒక అద్భుతమైన ఆలోచన చేశాడు. లిక్కర్ అమ్మకాల్లో జరిగే అవినీతిని బయటపెట్టడానికి ఏకంగా ఒక వెబ్సైట్ డిజైన్ చేశాడు. ఆ వెబ్సైట్కి కంప్లైంట్లు పోటెత్తడంతో ఇప్పుడు ప్రభుత్వ విభాగాలన్నీ రియాక్ట్ అవుతున్నాయి. రేపో మాపో విజయ్ ఆ కుర్రాన్ని పిలిచి ఈ ఇనిషియేటివ్ని మరింత స్ట్రక్చరల్గా ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు అని ఆలోచించబోతున్నారని తమిళనాడు రాజకీయాల్లో చర్చ జరుగుతుంది. అభిమానులు ప్రొడక్టివ్గా ఉంటే యాంటీ కరప్షన్లో ఇది ఒక సరికొత్త విప్లవం సృష్టించింది. ఇప్పుడు ఈ పరిస్థితిని మన ఆంధ్రప్రదేశ్తో కంపేర్ చేసి చూద్దాం. మన దగ్గర కూడా ఇసుక తవ్వకాల్లో అయినా, మట్టి తవ్వకాల్లో అయినా, రెవెన్యూ డిపార్ట్మెంట్లో అయినా రాజకీయాలు మరియు అవినీతి కవలపిల్లలాగా, కంజాయింట్ ట్విన్స్ లాగా అతుక్కుపోయి ఉన్నాయి కదా. సిస్టంలో జరుగుతున్న అవినీతి మీద రకరకాల కంప్లైంట్లు ఉన్నప్పటికీ మనం టెక్నాలజీని వాడుతున్నామని చెప్పుకుంటున్నా మన దగ్గర అలాంటి ప్రోగ్రెసివ్ థాట్ ప్రాసెస్ ఎందుకు రావడం లేదు? సినిమా ఇమేజ్తో పాలిటిక్స్లోకి వచ్చిన తమ అభిమాన రాజకీయ కథానాయకుడిని ఎవరైనా ప్రశ్నిస్తే మన అభిమానులు బూతులతో విరుచుకుపడటం, తిట్టిపోయటం, ఆన్లైన్లో న్యూసెన్స్ క్రియేట్ చేయడం తప్పితే కన్స్ట్రక్టివ్గా ఏమైనా చేస్తున్నారా? లేదు కదా. తమిళనాడులో ఫ్యాన్స్ జనం కోసం నిలబడి ఆలోచిస్తుంటే మన దగ్గర మాత్రం కులాల రుచిలో పడిపోయి రెండుగా చీలిపోయి ఫిక్షన్ క్రియేట్ చేసుకోవడంలోనే బిజీగా ఉన్నారు. ఈ కాంట్రాస్ట్ చూసినప్పుడైనా మన ఆలోచన విధానం మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక ఫైనల్గా ఈ స్టోరీ మొత్తాన్ని ఒక్కసారి కంక్లూడ్ చేద్దాం. మనం ఇందాక మాట్లాడుకున్నట్లు ఎంజీఆర్ నుంచి దళపతి విజయ్ దాకా తమిళ రాజకీయాల్లో ఫ్యాన్స్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఒక రేంజ్లో ఉంటే మన దగ్గర ఎన్టీఆర్ గారి సెన్సేషన్ ఎంట్రీ తర్వాత ఆ స్థాయి మార్పు ఎందుకు రాలేదన్నది మనం సీరియస్గా ఆలోచించాలి. తమిళనాడు అభిమానులను చూసి మన ఆంధ్రప్రదేశ్ అభిమానులు, ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లాంటి మాస్ లీడర్ ఫ్యాన్స్ నేర్చుకోవాల్సింది చాలా ఉంది. విజయ్ 2026లో సీఎం అవగానే మా అన్న సీఎం అయ్యాడు అని ఫ్యాన్స్ గాల్లో తేలిపోలేదు. తమ హీరో విజన్ని గ్రౌండ్ లెవెల్లోకి తీసుకువెళ్లే బాధ్యతను వాళ్ళ భుజాల మీద వేసుకున్నారు.
కేవలం తమ లీడర్ని పొగడటానికే పరిమితం కాకుండా పబ్లిక్ సమస్యలకు పరిష్కారం చూపే ఒక వారియర్లా మారారు. మరి మన ఏపీలో పవన్ కళ్యాణ్ గారు 2024లో డిప్యూటీ సీఎం అయ్యాక మన ఫ్యాన్స్ గ్రౌండ్లో ఏం చేస్తున్నారు? నాయకుడు ప్రజల కోసం ఎంతో కష్టపడి ఆ స్థాయికి వెళ్తే ఆ పవర్ని జనాలకు ఉపయోగపడేలా మనం మార్చగలుగుతున్నామా? ఇది ప్రతి ఒక్క రాజకీయ అభిమాని గుండెల మీద చేయి వేసుకుని అడగాల్సిన ప్రశ్న. మనం మారాలి. సినిమా థియేటర్లో ఉండాల్సిన ఎమోషన్ వేరు, సొసైటీలో చూపించాల్సిన ఎమోషన్ వేరు. ఆన్లైన్లో పనికి మాలిన ఫ్యాన్ వార్స్ చేస్తూ ఇతర పార్టీల వాళ్ళతో బూతులు తిట్టుకోవడం మానేయాలి. మన గల్లీలో మన ఊర్లో ఉన్న సమస్యల మీద ముందు మనం పోరాడాలి. ఎక్కడైనా అవినీతి జరిగితే సిస్టమ్ని నిలదీసే సైన్యంలా మనం మారాలి. మన ఎనర్జీని ఇలా కన్స్ట్రక్టివ్గా వాడితే పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడికి అది 100 రెట్లు బలాన్ని ఇస్తుంది. ఒకప్పుడు ద్రవిడ పార్టీల ఆధిపత్యాన్ని ఛేదించిన ఎంజీఆర్ ఇప్పుడు 2026లో అదే హిస్టరీ రిపీట్ చేసిన విజయ్ లాంటి వాళ్ళ ఫ్యాన్ పవర్ని చూసైనా మనం కళ్ళు తెరవాలి. లేదంటే మనం ఎప్పటికీ కేవలం రాజకీయ నాయకులకి ఓటు బ్యాంక్గా ఇంటర్నెట్లో ట్విట్టర్ వారియర్స్గానే మిగిలిపోతాం తప్ప సొసైటీలో ఏ మార్పు తీసుకురాలేం. ఫైనల్గా ఒకటే మాట చెప్తున్నా, థియేటర్లో 100 రూపాయల టికెట్ కొని మన అరుపులతో విజిల్స్తో ఒక హీరోని గెలిపించడం కాదు, అదే హీరో ఆశయాల వెనుక ఒక సైన్యంగా నిలబడి ఈ రాష్ట్రాన్ని, ఇక్కడి జనాల్ని గెలిపించిన రోజే మన అభిమానానికి అసలైన అర్థం. మీరేమంటారు? మన దగ్గర కూడా ఈ ఫ్యాన్స్ కల్చర్ మారాలా వద్దా? కింది కామెంట్స్లో మీ ఒపీనియన్ తెలియజేయండి. అలాగే మన రియాలిటీ అందరికీ తెలిసేలా ఈ వీడియోని గట్టిగా షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం. అంతవరకు సెలవు.